ఆ కుర్చీని మడతబెట్టి ఈ మాటను ఓ తాత ఏదో సరదాగా అన్నాడు. దాన్నే నెటిజన్స్ సీరియస్ గా తీసుకుని మాటను ట్రెండ్ చేశారు. అది తమన్కు బాగా నచ్చి గుంటూరు కారంలో ట్యూన్ అయింది. అదేమో ఇప్పటికే 580 మిలియన్స్కు పైగా వ్యూస్ తెచ్చింది. దీనంతటికీ ఆ కుర్చీ మడతపెట్టి అనే హుక్ లైనే కారణం. ఇక గతేడాది డబుల్ స్మార్ట్లోనూ కేసీఆర్ వాయిస్ అలాగే వాడేసుకున్నారు మణిశర్మ. ఏం చేద్దామంటావు మరి అని అప్పట్లో ఓ ప్రెస్ మీట్లో యాదాలాపంగా అన్నారు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్. ఆయన సెటైర్లకు మంచి ఫాలోయింగ్ ఉంటుంది కాబట్టి వెంటనే ఆ మాట వైరల్ అయింది. దాన్నే హుక్ లైన్ గా తీసుకుని డబుల్ స్మార్ట్లో మార్ముంత ట్యూన్ ఇచ్చారు మణిశర్మ. తాజాగా నితిన్ రాబిన్హుడ్ లో ఇదిదా సర్ప్రైజ్ అనే పాటొచ్చింది. ఈ పాటలో కేతిక శర్మ చిందేశారు. 3 ఏళ్ల కింద వారసుడు ఆడియో ఫంక్షన్లో దిల్ రాజు చెప్పిన అదిదా సారు ఫుల్ ట్రెండ్ అయింది. అదే హుక్ లైన్ను ఇప్పుడు రాబిన్హుడ్ పాటకు వాడేశారు. ఈ మధ్య వచ్చిన లైలాలో న్యూ ఇయర్ ట్రెండింగ్ సాంగ్ కోసం కోయ్ కోయ్ను వాడేశారు విశ్వక్సేన్. ఇదే బ్యాక్ డ్రాప్ లో పెంచల్ దాస్తో పాట పాడించేశారు. అది కాస్త వైరల్ అవుతోందిప్పుడు. అలవైకుంఠపురంలో సినిమాలో బన్నీ చెప్పిన మేడం సార్ మేడం అంతే మాటతో ఈ మధ్యే మారుతీనగర్ సుబ్రహ్మణ్యం సినిమాలో పాట కట్టేశారు. మొత్తానికి ఏదో సరదాగా అన్న మాటల్నే తీసుకొచ్చి సింపుల్ గా లిరిక్ రైటర్స్ పాటలు రాసేస్తుంటే ట్యూన్స్ కట్టేస్తున్నారు మన మ్యూజిక్ డైరెక్టర్లు.